వెపన్స్ మారుతూ ఉంటాయి, ఉగ్రవాదుల ఒక్కొక్క సంఘటన నుంచి ఇంకొక సంఘటన. సార్ మరొకటి, నిన్నో ఒక 2 రోజుల క్రితం మీరు చూసే ఉంటారు, కశ్మీర్ గురించి మాట్లాడిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన ఏమంటున్నాడంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా కశ్మీర్ను పాకిస్తాన్ నుంచి వేరు చేయలేదట. ఆయన సవాలు విసురుతున్నాడు. బయట వింటారా సార్? విన్నాను, నేను విన్నాను. విన్నారండి, ఓకే. విన్నా. ఇప్పుడు ఎలాగుంటుందంటే, మనం పాకిస్తాన్ దేశంలో అత్యంత ఆర్థిక పరిస్థితి చాలా కుంగిపోయింది అక్కడ. ఆ దేశాన్ని నడపడం చాలా కష్టం. ఇటువంటి పరిస్థితులలో ఏం చేస్తుంటారంటే వీళ్ళు కశ్మీర్ వెపన్ ని బయటికి తీస్తారు. ఎందుకంటే ప్రజలను ఆ విధంగా వాళ్ళ ఎమోషనల్ సెంటిమెంట్స్ ని వాళ్ళతో పాటు ఉంచుకోవడానికి ఎప్పుడైనా కశ్మీర్ సంఘటన చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1962 చైనా యుద్ధం కూడా మీరు చూసుకుంటే, చైనాలో పరిస్థితి, అక్కడ ఉన్న కరువు, ఇవన్నీ చాలా గందరగోళమైన పరిస్థితిలో పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి 1962లో భారత్ మీద వారు యుద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విధమైన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇస్తున్నారు అంటే అక్కడ ఉన్న ఇంటర్నల్ సిచ్యువేషన్ ఎలా ఉందన్నది మనం ఒక అంచనా వేసుకోవచ్చు. సో అటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా తీసుకొని ఇటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంటాయంటే వాళ్ళ యొక్క మళ్ళా సానుభూతిని సంపాదించుకోవడానికి ఈ విధమైన చర్యలు తీసుకుంటూ ఉంటాయన్నది కూడా మనం గమనించవచ్చు. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు, ఆ తర్వాత ఈ విధమైన ఆర్గనైజేషన్ ద్వారా భారతదేశం మీద ఈ విధమైన ప్రయోగాలు కూడా చేస్తుంటారు. మీరు యాక్చువల్ గా చూస్తే మన కార్గిల్లో జరిగిన యుద్ధం 99-98 ఆ సందర్భంలో అక్కడ ఎవరైతే మన పోస్టులు ఆక్యుపై చేసుకున్నారో ఆ ISI ఆ సంఘటన వెనకాల కూడా పాకిస్తాన్ ఆర్మీ ఉందని స్పష్టంగా తెలిపోయింది ఆ తర్వాత జరిగిన యుద్ధంలో. కాబట్టి ఎప్పుడు కూడా ISI ఇటువంటి సంఘటనల కోసం ఎదురు చూస్తుంటుంది. వాళ్ళ అంతర్గత విషయాలు మరీ అధ్వాన్న పరిస్థితికి చేరుకున్న సందర్భంలో కశ్మీర్ కార్డును ఎప్పుడు కూడా వారు బయటికి తీస్తుంటారు. ఇదే మనం దీని నుంచి అంచనా వేసుకోవాల్సిన అంశం వర్మ గారు. సార్ మీకు